అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేనైతే కంప్లీట్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే మీకు చూపిద్దామని, ఎడిటింగ్ ప్రాసెస్ అంటే ఎలా నేను చేస్తాను అండ్ కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు చెప్దామని నేనైతే ఈ బ్లాగ్ అయితే చేస్తాను. కొంచెం టైం పడుతుంది, మీరైతే కంప్లీట్ వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. బికాజ్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఎడిటింగ్ అయితే నాకు చాలా టఫ్ అనిపించింది. సో నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీకు చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే మీరు నేర్చుకోవచ్చు. సో ఇదే నా ఫోన్, నేను వీడియో తీసేది అయితే ఆ ఫోన్ అంటే మా డాడీ ఫోన్. సో నా ఫోన్లో అయితే మీకు కంప్లీట్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే మా డాడీ ఫోన్లో నేనైతే బ్లాగ్స్ తీస్తాను అండ్ కొంచెం నాయిస్గా ఉంది, ఎందుకంటే మా ఇంటి అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో అందుకే కొంచెం నాయిసీగా ఉంది, మీరైతే ఏమనుకోకండి. సో నేనైతే ఫస్ట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ అయితే యూకట్ ఇలా ఉంటుంది. చూస్తే అయితే యూకట్ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇది యూకట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ పిక్సెల్ యాప్, క్యాన్వా, ఇలా అన్నీ చేసుకోవచ్చు మీకు నచ్చినవి. నాకు అక్కడ చాలా యాప్స్ ఉన్నాయి. పిక్సెల్ 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 ల్యాబ్ అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కట్టర్ కూడా మీరు చేసుకోవాలి. ఎందుకంటే థంబ్నెయిల్కి అదైతే నేను ఇంకో వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థంబ్నెయిల్ది. బికాజ్ ఇదే లెంతీగా అయిపోతుంది, ఇప్పటికే 1 minute అయిపోయింది కదా, సో అందుకు. అండ్ థంబ్నెయిల్ది మీరు ఇలా ఐకాన్ ఉంటుంది యూట్యూబ్ది, అది మీరు చేసుకుంటే ఈ యాప్స్ మీకు ఏమైనా అందులో మీకు కన్వీనియంట్గా ఉన్నది మీరైతే చేసుకోండి. ముఖ్యంగా అయితే యూకట్ అండ్ పిక్సెల్ యాప్ ఇంకా థంబ్నెయిల్, ఈ 3 ఉంటే చాలా సరిపోతుంది. అవన్నీ ఫ్రీగా మీరైతే ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం యూకట్ యాప్లోకి వెళ్ళిపోదాం. ఇలా వస్తుంది, ఫస్ట్ మీకు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ని అయితే నాకు సరిగ్గా రావట్లేదండి, సో అందుకే నేనైతే ఇంకా ఇందులోనే ఇట్లా చూపిస్తాను. సో మీరైతే ఫస్ట్ మీరు వెళ్ళాకనే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది మీకు. ఇందులో మీరు వెళ్ళి మీకు నచ్చే, ఇప్పుడు నాకు ఇలా ఉన్నాయన్నీ, నేను ఇందులో అన్ని క్లిప్స్ తీసుకున్నాను. కొన్ని కట్ చేసేవి ఉంటాయి, కొన్ని ఏమో ఎడిట్ చేసేవి ఉంటాయి, అండ్ కొన్ని ఏమో కొన్ని వాయిస్ ఓవర్స్ లాగా ఇవ్వాలి కదా. సో వాటిని అయితే ఇలా అన్నీ నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో వీటిని అయితే అన్నింటినీ మర్జ్ చేయాలి ఇప్పుడు. సో నేను ఫస్ట్ అయితే నా ఏం చేయాలనుకుంటున్నానంటే, నిన్న వాట్ ఐ ఈట్ ఇన్ డే అయితే వీడియో అయితే నేను ఎడిట్ చేశాను. సో సారీ తీసాను, నేను ఆ వీడియోస్ అయితే ఎడిట్ చేస్తాను. ఫస్ట్ సో ఇలా చూసుకోవాలి, జాగ్రత్తగా మనం చూసుకొని మనమైతే ఎడిట్ చేసుకోవాలి. ఇలా అన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఏం వీడియోస్ కావాలో ఇలా అన్ని క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ అయిపోతే ఇలా యారో మార్క్ అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంకొన్ని యాడ్ చేసుకుంటా. సో మీరు చూస్తున్నట్టయితే నాకు 12 minutes 44 seconds ఉంది. సో ఇలా అయితే నేను పెట్టలేను యూట్యూబ్లో, బికాస్ చాలా లెంతీగా అయిపోతుంది వీడియో. ఇప్పుడు నేను ఎలా స్పీడ్ని కంట్రోల్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడైతే అన్మ్యూట్ క్లిప్ అని ఇలా అనిపిస్తుంది కదా, వాయిస్ సింబల్ లాగా, ఇది మొత్తం అన్మ్యూట్ చేసేసుకుంటాను. అండ్ స్పీడ్ ఎట్లా అంటే ఇలా మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఎఫెక్ట్, ట్రిమ్, మ్యూజిక్, ఫిల్టర్, టెక్స్ట్, స్టిక్కర్స్, పెప్ అండ్ స్పీడ్, క్యాప్షన్స్, బీజీ, రికార్డ్, వాల్యూమ్, ఫ్లిప్, క్రాప్. సో ఇందులో ఉన్నాయి కదా, మనకి రికార్డ్ అనే వాయిస్ అయితే మనం ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు నేను చేస్తాను, మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ స్పీడ్ అయితే ఉంది కదా, స్పీడ్ మీద క్లిక్ చేసుకోండి, మీకు అప్ టు 100x వరకు అయితే కనిపిస్తుంది. మీకు అప్ టు 100x కదా. ఫస్ట్ క్లిప్ వచ్చేసి 3.1xలో పెడుతున్నాను. సో దట్ చూడండి, ఇలా అయిపోతుంది. స్పీడ్ అయితే మనం ఇలా చేసుకోవచ్చు. అండ్ మీకు చూపిస్తాను ఇప్పుడు స్పీడ్ లేకుండా నార్మల్గా నేనేం పెట్టుకున్నాను, 1xలో ఉంది కదా నాది. సో చూడండి ఎంత లెంతీగా ఉంటుందో వీడియో, మీరు గమనించచ్చు ఎంత మెల్లగా అవుతుంది. చూసేటోళ్ళకి కూడా చాలా బోరింగ్గా కనిపిస్తుంది కదా, సో ఇంత మెల్లగా అయితే మనం చూడలేము. సో అందుకే నేనైతే 3.7xలో పెట్టేస్తా. అండ్ నెక్స్ట్ వీడియో కూడా ఇలానే అన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోతా. సో మొత్తానికి అయితే చాలా తక్కువ మినిట్స్లో మనకైతే ఇది అయిపోవాలి. అందుకు నేను మీరు ఇలా ఎడిట్ చేసుకోవాలంటే ఇలా ముందుకు వెళ్ళి ఫస్ట్ క్లిప్ అయితే నాకు ఇది కదా, సో అందుకు నేను ముందు పెట్టేసుకుంటున్నాను ఇలాగా. సో దీన్ని కూడా స్పీడ్ అయితే
నేను కొంచెం క్రాప్ చేయాలనుకుంటున్నాను. అండ్ సో అందుకే నేనైతే ఇదైతే ఇలా క్రాప్ చేసుకుంటాను. చూడండి ఇప్పుడు ఇలా క్రాప్ చేస్తే మనకి గ్రిడ్ అయితే వస్తుంది. అండ్ దానిలో క్రాప్ చేసుకోవచ్చు ఇలా. సో టిక్ కొట్టేస్తే మనకి అక్కడ వరకు ఏం కనిపించదు. ఇంకా ఇక్కడ కూడా నేను క్రాప్ కొట్టాలనుకుంటున్నాను. సో కొంచెం నాకు ట్రిమ్ చేయాలనిపిస్తుంది ఇక్కడ వీడియో. సో నేను ట్రిమ్ చేస్తే 1 minute 47 seconds అయితే వచ్చింది. నేను 12 minutes నుంచి 1 minute అయితే నేను రెడ్యూస్ చేసుకున్నాను. అంటే ఇంత స్పీడ్ నేనైతే పెట్టుకున్నాను. బికాస్ మీకు చూడడానికి చాలా అంటే బోరింగ్గా అనిపిస్తుంది. సో అందుకే నేనైతే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మరి నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తా అనేది నేను ఇందులోనే చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రికార్డ్ అనేది. నేను ఎక్కువ ఓన్లీ దీనికి ఎడిటింగ్కి యూజ్ చేయను. ఎడిటింగ్ నాకు చేయను అసలు. మెయిన్గా యూజ్ చేసేది అయితే నేను వాయిస్ ఓవర్కి అండ్ ఆల్సో క్లిప్స్ని కంబైన్ చేయడానికి నేనైతే మ్యాక్సిమం నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే యూట్యూబ్ యాప్ను ఫస్ట్ అయితే నాకు తెలిసిందే ఇది. అండ్ రీసెంట్గా నాకు పిక్సెల్ ల్యాబ్ కూడా కనిపించింది. సో అది కూడా మంచిగా అనిపించింది నాకు. మీకు సజెస్ట్ చేయడానికి అది మంచిగా అనిపించింది. సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇద్దాము. చూస్తున్నారు కదా ఇక్కడ రికార్డ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది ఆన్ చేసుకొని ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇస్తాను చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి అయితే వాట్ ఐ ఈట్ ఇన్ డే అయితే నేను వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఎవరు లేరు ఇంట్లో. సో అందుకే వీడియో తీయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే నేను అయితే మిర్రర్లో చూసి అయితే నేనైతే మీకు నార్మల్గా కనిపించడానికి అయితే నేనైతే మిర్రర్లో చూసుకొని అయితే మీకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ అయితే నేను చాయ్ పెట్టుకున్నాను అండ్ విత్ దోశ. దోశ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి అయితే. ఏదైతే మా డాడీ అయితే ఇలా రుబ్బుతారు, చాలా ఇష్టం నాకు. మా డాడీ చాలా బాగా చేస్తారు అంటే దోశ పిండి నానబెట్టినాం కానీ. సో ఇలా నీట్గా ఇలా ఉత్తప్పం లాగా పోసుకుంటాం మేము దోశని ఎక్కువగా. సో అందుకే నాకైతే ఉత్తప్పం లాగా ఇష్టమని నేను ఇలా పోసుకున్నాను. అండ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఏదో తిన్నాను. అండ్ 5 o'clock అలా స్నాక్స్ లాగా ఉంటుంది కదా, అది కూడా ఏదో తిన్నాను. టూ దోసాస్ అయితే ఇప్పుడు వేసుకున్నాను. 2 దోసాస్ అయితే ఈవినింగ్ అయితే వేసుకున్నాను. సో చాయ్ కూడా ఇంకా మంచిగా మసిలిపోయింది కదా. సో అండ్ చాయ్ అయితే పగిలిపోయిందండి. సో నేను ఇంకేం చేస్తున్నానంటే దోశ మీద కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో షుగర్ వేసుకున్నాక కొంచెం కావాలి కదా, సో అందుకే. సో ఇప్పుడైతే తింటున్నాను, చాలా బాగుంది. నేనైతే వేసుకున్నాను మీతో మీకు చూపిస్తున్నాను కదా. అండ్ ఇప్పుడైతే నేనైతే టీవీ చూసుకుంటే కొంచెం టైంపాస్ చేస్తాను. చూస్తున్నారు కదా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే వస్తుంది. నాకైతే ఇలానే టైంపాస్ అయిపోతుంది ఇంకా మమ్మీ డాడీ లేనప్పుడు. సో లెమన్ వాటర్ అండ్ ఇదైతే రోజు తినేస్తాను. ఇంకా రోజు పెట్టే కర్రీస్ అయితే చూపిస్తున్నాను. అండ్ రోజు అంటే ఈరోజు అండ్ వెజిటబుల్ రైస్ మంచిగా కొంచెం హాఫ్ కప్ అయితే వేసేసుకొని ఇలా అన్ని కర్రీస్తోని మంచి వెజెస్ ఉన్నాయి. సో మంచి ప్రోటీన్స్ వస్తాయని నేనైతే ఎక్కువగా ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను. అండ్ మంచిగా తినేసి నెక్స్ట్ పెరుగు వేసుకొని తినేసాను. నెక్స్ట్ చల్లగా వాటర్ మిలన్ కావాలి కదా, సో అందుకే 3 o'clock అలా తినేసి ఇంకా వాటర్ మిలన్ అయితే నేను మంచిగా చేద్దాం అనుకున్నాను, బట్ పడేసాను. ఫ్రీ డే చేసుకున్నాను, పడేసాను. సో మీకు వాయిస్ ఓవర్ చూపిస్తాను అండ్ హార్ట్ నేను ఎలా చేస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి అయితే వాట్ ఐ ఈట్ ఇన్ డే అయితే నేను వీడియో చేద్దాం అనుకున్నాను. సో లేని ఇంట్లో, సో అందుకు వీడియో తీయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే నేను మీద మెడలో చూసైతే నేనైతే మీకు మెడలో చూసుకొని మీకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ అయితే నేను చాయ్ పెట్టుకున్నాను అండ్ దోశ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి అయితే. ఏదైతే మా డాడీ అయితే ఇలా చూస్తున్నారు కదా, ఇలా మనమైతే మంచిగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. సో అలా ఇచ్చేసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇదైతే సేవ్ చేసుకోవాలి. ఇలా మనకైతే వీడియో సేవ్ అయిపోతుంది. ఒక యాడ్ వస్తుంది, యాడ్ తర్వాత నాకు సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే సేవ్ స్క్రీన్. సో ఆల్మోస్ట్ అయిపోయింది 100. ఇప్పుడు మనకి యూట్యూబ్ సింబల్ ఉంది కదా, మనం యూట్యూబ్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది. సో ఇదైతే షార్ట్ కింద అప్లోడ్ అవుతుంది కదా, అందుకే ఎలా ఉంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై. సో నెక్స్ట్ కొట్టేయాలి మనం. నెక్స్ట్ కొట్టేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ కొట్టేయాలి. అండ్ ఇక్కడ మనం నచ్చింది పెట్టాలి, ఇప్పుడు వస్తుంది. సో ఇక్కడైతే మనం నచ్చింది టైప్ చేసుకోవాలి. సో మంచిగా అన్నీ మనం చూసుకోవాలన్నమాట. రిలేటెడ్ వీడియో కావాలంటే ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ అని ఉంటాయి, నేను అదే పెట్టుకుంటున్నాను. రిలేటెడ్ వీడియో పెట్టి
ఇంకా కామెంట్స్ ఆన్లో పెట్టాలి. ఇక్కడ మీకు ఆఫ్లో ఉంటే మాత్రం కామెంట్స్ ఆన్లో పెట్టుకొని ఇంకా నెక్స్ట్ అప్లోడ్ షార్ట్ వస్తే మనకైతే ఇలా వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. సో మీకు తమ్నీల్ కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపించాలా. సో మీకు లైక్ ఇప్పుడు మీకున్న తమ్నేల్ పెట్టాలి అంటే ఇంకా అట్రాక్టివ్గా తమ్నేల్ పెట్టాలి. ఇప్పుడైతే నేను నార్మల్గా తమ్నేల్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అండ్ తర్వాత అయితే ఎంత క్రియేటివ్గా తమ్నేల్ పెట్టచ్చో అయితే నేను చూపిస్తాను. లాంగ్ వీడియోస్ అయితే నాకు ఎంతగా రీచ్ అవ్వడం లేదు. సో అందుకే యూస్ఫుల్ కంటెంట్ పెడితే మీరు అందరూ కూడా మంచిగా చూస్తారు కదా, అండ్ మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. అందుకే నేనైతే ఇలా ప్లాన్ చేసుకొని అయితే మీకు అయితే ఈ లాంగ్ వీడియోతో పెడుతున్నాను. ఇప్పటికి 11 minutes 22 seconds అయింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అప్లోడెడ్ వీడియో అని పడుతుంది. సో ఇలా వచ్చింది కదా ఇప్పుడు మీకు. సో వాట్ ఐడి ఇట్లా చూద్దాం వీడియో అని నేనైతే క్యాప్షన్ పెట్టాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వైటీ స్టూడియో యాప్ అయితే ఉంటుంది కదా, మనకి ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే ఉంటుంది. సో మీకు అది లేకపోయినా కూడా ఎందుకంటే సో ఎడిట్ వీడియో అని వస్తుంది. సో ఇక్కడ పెట్టి ఇక్కడ పెన్సిల్ సింబల్ అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వస్తుంది మీకు ఇట్లా ఆప్షన్స్ వస్తుంది, మీకు ఇలా ఎడిట్ చేసుకోవాలి. నాకైతే ఇది ఫస్ట్ డే ఉండాలనిపించింది. సో అక్కడ వర్క్ క్లిక్ చేసుకొని ఓకే బటన్ క్లిక్ చేస్తే మీకు నచ్చిన తమ్నేల్ అయితే ఇలా వచ్చేస్తుంది. సేవ్ అని కొట్టేస్తే మీరు తమ్నేల్ ఇలా పెట్టేసుకోవచ్చు షార్ట్స్కి. సో మరి లాంగ్ వీడియోస్కి ఎలా పెట్టాలి, సో అలాంటి వీడియోస్ అయితే మీకు కావాలంటే నాకైతే కింద కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్ అయితే నేను చూస్తాను, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ప్లీజ్ డూ కమెంట్. సో దట్ మంచిగా అనిపిస్తుంది కదా. సో మీకు కూడా ఏం వచ్చిందో నాకైతే అడగండి, నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, బికాస్ 12 minutes 30 seconds అయిపోయింది ఇక్కడికి. సో అందుకే ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. బాయ్.